10 మంది ఇక్కడ కూర్చుంటారు, సాయంత్రం పూట 4 కలుసుకుంటే చాలా మంది ఇక్కడ సీనియర్ తీసుకుంటారు సార్. అపార్ట్మెంట్ లో మా కోసం దయచేసి మా కోసం నడిగుడ్డ అవుతాయి. అంటే అది మళ్ళీ వేరే లెక్కలోకి వెళ్ళిపోతుంది. పార్కుల కన్నా హైదరాబాద్ నెక్లెస్ రోడ్లు బాగుంటాయి. ఈ ఇప్పుడు ఏమైపోయినాయి, పంచాయతీ స్థలాలు తెలియటం లేదు. ఏడుండే ఈ 40 నగర్ నివాసులము మేమందరం కూడా ఇక్కడ ఉన్నాము. గతంలో ఇక్కడ గాంధీనగర్లో వివేకానంద స్కూల్ పక్క స్థలంలో పార్కు కని ప్రపోజల్ చేసి పార్కు కట్టేదానికి స్థలం కేటాయిస్తున్నారు. దానికి శిలాఫలకం కూడా వేస్తున్నారు. పార్కు కట్టాలని మేము గట్టిగా కోరుతున్నాము. ఇప్పుడు ఈరోజు పార్కు కాకుండా నీటి ట్యాంకు కట్టాలని చెప్పి, వాటర్ ట్యాంక్ కట్టాలని వాళ్ళు డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చారు. మేము గట్టిగా వ్యతిరేకించి మాకు దయచేసి పిల్లలకు, స్కూల్ పిల్లలకి, తర్వాత ఇక్కడ పక్కనే దేవాలయం ఉంది, ఇక్కడ ఉండేటువంటి చాలా సీనియర్ సిటిజన్స్ అందరు ఉన్నారు, వీళ్ళందరికీ కూడా ఉపయోగపడుతుంది కాబట్టి దయచేసి పార్కు కట్టాలి, గట్టిగా ఈ ప్రాంతంలో గాంధీనగర్ ప్రాంతంలో పార్కు కట్టాలని కోరుకుంటున్నాం. సరస్వతీదేవి, మేము ఇక్కడ గత 9 ఏళ్ల నుంచి కూడా ఇక్కడ ఉంటున్నాము. పోయినసారి ఎమ్మెల్యే గారు వచ్చినప్పుడు కూడా స్కూల్ వాళ్ళు, మేము, గుడి వాళ్ళు అందరం చెప్పాము. మేడం గారు నాకు చేతిలో చెయ్యేసి చెప్పారు, నీకు అమ్మ పార్కే వస్తుందని. కొంచెం దయచేసి దాన్ని అమలుపరచాల్సిందిగా ప్రార్థన.